ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటనపై మంచిర్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపి నివాళులర్పించారు. రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ సంస్కృతి, సెల్ ఫోన్ల ప్రభావం విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని, రూపారెడ్డి హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చారు. ప్రత్యేక చట్టం కావాలి 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 ప్రత్యేక చట్టం కావాలి 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 ప్రత్యేక చట్టం కావాలి रूपारेड्डी अमर है रूपारेड्डी अमर है जस्टिस 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 ఈ నెల 11వ తేదీ రోజు నల్గొండ జిల్లాలోని కొండమల్లెపల్లి గ్రామంలో నాగార్జున హై స్కూల్లో ప్రిన్సిపాల్ గారైన రూపారెడ్డి మేడం గారిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసిన విద్యార్థులు అదే పాఠశాలకు సంబంధించిన 10వ తరగతి ఇద్దరు విద్యార్థులు. ముఖ్యంగా ఎందుకు హత్య చేశారు అంటే వాళ్ళు దురలవాట్లకు లోనవుతున్నారు అని వారి తల్లిదండ్రులను పిలిచి వారిని సక్రమ మార్గంలో పెట్టేందుకు ప్రయత్నించిన తరుణంలో తల్లిదండ్రులకు చెప్తారా అన్నట్టుగా వారి మీద వారు 3 రోజులు 4 రోజులు ప్లాన్ చేసుకొని అంతా ఏ విధంగానైతే చాలా దారుణంగా వారు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లే క్రమంలో అక్కడ వారు ఇంటికి వెళ్లే ముందే వీళ్ళు గోడ దునికి లోపల ఉండి వారిని వెనుక సైడ్ నుంచి 27 సార్లు కత్తిపోట్లు పొడిచి చిత్రహింసలు పెట్టి చంపడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా మంచిర్యాల జిల్లా ట్రస్మా సంఘం తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కొవ్వొత్తులతో ప్రదర్శన చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల బంద్ పిలుపునివ్వడం జరిగింది. రేపు కూడా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి చర్యల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఉపాధ్యాయ వృత్తికి రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన నల్గొండ జిల్లాలో జరిగిన దుస్సంఘటన వల్ల ఈరోజు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరూ ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. మంచి చెడు నేర్పే గురువుకి ఈ రోజు రక్షణ లేకుండా పోయింది. అలాగే పేరెంట్స్ కూడా చాలా వరకు పిల్లలకి మంచి ఏంటి చెడు ఏంటి అనేది నేర్పించాలి. టీచర్స్ ని కొంచెము ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళని వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పినప్పుడు మీ పేరెంట్స్ కూడా ఓకే టీచర్స్ ఇది చెప్పారు అది కరెక్ట్, మీరు వాళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పేసి టీచర్స్ కి సపోర్ట్ చేయాలి. ఇలా సమాజంలో ఏది ఏంటి అనేది ప్రతి మెయిన్ స్థానం అనేది గురువుకు ఉంది. కానీ మన అప్పటి గురువులకి ఉన్న స్థానం ప్రజెంట్ ఉన్న గురువులకైతే లేకుండా పోయింది. తిట్టినా కొట్టినా మందలించినా గానీ భయమే వేస్తుంది. సో కాబట్టి పేరెంట్స్ గా ఏంటి పేరెంట్సే కాకుండా పిల్లలు కూడా ప్రతి ఒక్కరు మనకు చదువుతో పాటు మంచి సంస్కారాన్ని నేర్పించే గురువులకి రెస్పెక్ట్ ఇవ్వాలని, వాళ్ళని కూడా ఒక దేవుడిలా పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రూపారెడ్డి గారికి ఆత్మ శాంతించాలని మన స్కూల్ ఉపాధ్యాయుల అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల